పాకిస్తాన్‌కి, దుబాయ్‌కి అయితే కమ్యూనికేషన్ గ్యాప్ అన్నటువంటిది పెరుగుతోంది. ఎందుకంటే సౌదీ అరేబియాతో ఉన్నటువంటి పరిస్థితులతో వస్తున్నటువంటి సమస్య. అన్నిటికంటే మరొక ప్రధానమైనటువంటి వ్యవహారం ఎక్కడొస్తుందయ్యా అంటే మాట్లాడుతున్నటువంటిది కాస్త పాకిస్తాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని దుబాయ్ రద్దు చేసుకుంటుంది. ఇప్పుడు సౌదీ అరేబియాకి, దుబాయ్‌కి ఒక గ్యాప్ వచ్చింది. ఆ ఇంపాక్ట్ పాకిస్తాన్‌కి, దుబాయ్‌కి మధ్యన గ్యాప్ కిందకి మారుతుంది. పాకిస్తాన్ విమానాశ్రయ ప్రాజెక్టుని దుబాయ్ రద్దు చేయడం దీనికి కీలకమైనటువంటి అంశమైంది. యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ ప్రధాని మోడీని కలిసిన తర్వాత జరిగింది. అయితే మోడీ ఏం పాకిస్తాన్ నువ్వు చెడగొట్టుకో అని చెప్పట్లేదు. మోడీకి ఆయన వచ్చి చెప్పాడు, మేము పాకిస్తాన్‌తో డీలింగ్స్‌ని తెగతెంపులు చేసుకుంటున్నాం అన్నటువంటి కాన్సెప్ట్‌లో. ఓ పక్కన ఇజ్రాయెల్‌తో స్నేహం పెంచుకుంటుంది దుబాయ్. ఓవరాల్‌గా అరబ్ దేశాల మధ్యన మాత్రం ఈ గ్యాప్ మంచిది కాదు. ఇక ఆ విభజించి పాలించు తంత్రాన్ని ట్రంప్ వాడుకుంటాడు రేపొద్దున.